గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఈ వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి మనం డిస్కస్ చేసాము. సో అందులో ఈ స్పెక్ట్రమ్ ఎన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసాము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్లస్ ఈ స్పెక్ట్రమ్ గురించి కూడా మనం డిఫరెంట్ రేడియేషన్స్ అన్నమాట. టోటల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు టోటల్ రేంజ్ని. దాని గురించి కూడా మనం టోటల్గా డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో తర్వాత మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇక్కడ. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వాటి యొక్క యూనిట్స్ అదంతా డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, దాని గురించి చూద్దాం మనం. ఏమంటున్నాడంటే ద వివిధ్ భారతి స్టేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ బ్రాడ్కాస్ట్ ఆన్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1368 కిలో హెర్ట్జ్ అంటున్నాడు. అంటే ఇది ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ అనమాట, దాని పేరు వివిధ్ భారతి. సో అది ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అనమాట. రేడియో స్టేషన్ మనకి విశాఖపట్నంలో, హైదరాబాద్లో రేడియో స్టేషన్స్ ఉండేలాగా ఢిల్లీలో కూడా ఒక వివిధ్ భారతి రేడియో స్టేషన్ ఉంది. అది ఒక ఫ్రీక్వెన్సీని, రేడియో ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది అనమాట, ఎఫ్ఎం రేడియో ఫ్రీక్వెన్సీని. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ, అది రిలీజ్ చేసేటటువంటి ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ ఎంతంటే 1368 కిలో హెర్ట్జ్ అంట. ఇది ఇప్పుడు అది యూస్ చేసుకుని క్యాల్కులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిటెడ్ బై ట్రాన్స్మిటర్. అంటే అది ఇంత ఫ్రీక్వెన్సీ 1368 ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తూ ఉంది, దాన్ని వేవ్ లెంత్లో క్యాల్కులేట్ చేయమంటున్నాడు. అంటే ఫ్రీక్వెన్సీని వేవ్ లెంత్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు, చేంజ్ చేయమంటున్నాడు. లాంబ్డా వాల్యూ అంటే మ్యూ వాల్యూ ఇచ్చాడు, దాన్ని లాంబ్డా వాల్యూ క్యాల్కులేట్ చేయమంటున్నాడు. దాని తర్వాత విచ్ పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ డస్ ఇట్ బిలాంగ్స్ టు. విచ్ పార్ట్ అంటే మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ లాంగ్ రేడియో వేవ్స్ ఉన్నాయి, ఏఎం ఉంది, ఎఫ్ఎం ఉంది, మైక్రోవేవ్ ఉంది, ఐఆర్ ఉంది, యూవి ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి, గామా రేస్ ఉన్నాయి. సో అతను ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఎంత, 1368 కిలో హెర్ట్జ్. 1368 కిలో హెర్ట్జ్ అనేది ఎన్ని రేడియేషన్స్లో ఏ రేడియేషన్ చెందింది అంటున్నాడు. సో ఇప్పుడు మనం లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి, అంటే వేవ్ లెంత్ కనుక్కోవాలి, ప్లస్ ఆ ఫ్రీక్వెన్సీ ఏ రేడియేషన్కి చెందింది, ఎక్స్రేస్కి చెందిందా, గామా రేస్కి చెందిందా, రేడియో వేవ్స్కి చెందిందా, యూవీ రేడియేషన్కి చెందిందా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ సొల్యూషన్ ఇచ్చాడు, సింపుల్. ఇది ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు, చూసి మనం సి ఈజ్ ఈక్వల్ టు మ్యూ లాంబ్డా ఉంది. ఈ ఫార్ములా ప్రకారం లాంబ్డా అంటే ఏంటి, సి బై మ్యూ అవుతుంది, సి బై మ్యూ అవుతుంది, మ్యూ. ఇది ఈ మ్యూని ఈ సైడ్కి తీసుకొస్తే ఈ విధంగా లాంబ్డా ఈజ్ ఈక్వల్ సి బై మ్యూ అంటాడు. ఇది ఈ ఫార్ములా అనమాట. సి అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ది లైట్, దాని వాల్యూ ఎంత, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, ఈ వాల్యూ అనమాట. సో దాన్ని 1368 మ్యూ వాల్యూ ఎంత, 1368 కిలో హెర్ట్జ్ అనమాట. కిలో అంటే ఎంత, 10 క్యూబ్ అంటే 1000. కిలో అంటే 1000 కదా, 1000 మనం 1368ని 1000 అంటే ఏంటి, 10 క్యూబ్, 10⁻3. సో ఈ హెడ్జ్ అంటే ఏంటి, సెకండ్ ఇన్వర్స్ అనమాట. ఎందుకంటే సెకండ్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ ఇన్వర్స్ పైన కింద క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి ఆ హెడ్జ్ని సెకండ్ ఇన్వర్స్లో కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ సి వాల్యూ రాశాడు, ఇక్కడ ఫ్రీక్వెన్సీని హెడ్జ్లో రాశాడు. హెడ్జ్ అన్నా సెకండ్ ఇన్వర్స్ అన్నా ఒకటే, హెడ్జ్లో లేకపోతే సెకండ్ ఇన్వర్స్లో రాశాడు. ఈ సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ వచ్చినటువంటి వాల్యూని సింప్లిఫై చేస్తే వచ్చినటువంటి వాల్యూ అంతా 219.3 మీటర్స్ అనమాట. 219.3 మీటర్స్ అంటే దగ్గర 200 మీటర్స్. ఒక వేవ్కి 200 మీటర్స్, నియర్లీ 220 మీటర్స్ వేవ్ లెంత్ ఉంది అంటే అది రేడియో వేవ్స్ అన్నమాట. అది రేడియో వేవ్స్ అంటే స్టార్టింగ్లో మనం చూసాం కదా, ఇక్కడ ఎఫ్ఎం, ఏఎం మనం చూసాం కదా, అదనమాట. ఇది ఈ పార్ట్ అన్నమాట. ఓకే.
అది ఆ ప్రాబ్లం గురించి. దాని తర్వాత ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు. ఇది అందులో ఏమంటున్నాడంటే ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ ది విజిబుల్ స్పెక్ట్రమ్. విజిబుల్ అంటే మనం చూడగలిగింది, మన కళ్ళకి కనిపించేటటువంటి లైట్ అనమాట. విబ్జిఆర్ఎఫ్ కలర్స్ ఉంటాయి దాంట్లో. విబ్జిఆర్ అంటే ఇంద్రధనుస్సు, రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ అన్నీ ఆ విజిబుల్ రీజన్లో ఉంటాయి అన్నమాట. విబ్జిఆర్, వి అంటే వైలెట్ నుంచి విబ్జిఆర్, ఆర్ అంటే రెడ్ వరకు, అంటే వైలెట్ నుంచి రెడ్ వరకు ఈ మధ్యలో అన్నిటిని కలిపి విజిబుల్ రేడియేషన్ అంటారు. ఓకే, సో విజిబుల్ స్పెక్ట్రమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ వైలెట్ యొక్క వేవ్ లెంత్ అంతా 400 నానోమీటర్స్ ఉంటుంది, టు రెడ్ యొక్క వేవ్ లెంత్ అంతా 750 నానోమీటర్స్ ఉంటుంది. ఈ వైలెట్ అంటే 400 అనమాట నానోమీటర్స్, ఈ రెడ్ అంటే 750 అనమాట నానోమీటర్స్. ఎక్స్ప్రెస్ దిస్ వేవ్ లెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ 400ని వేవ్ లెంత్ని నానోమీటర్స్ని మనం ఫ్రీక్వెన్సీలో చేంజ్ చేయాలి. అంటే ఇది లాంబ్డా, ఈ వాల్యూ లాంబ్డా, ఈ వాల్యూ కూడా లాంబ్డా. దీన్ని మ్యూలో కన్వర్ట్ చేయాలి. ఇది నానోమీటర్స్ ఇచ్చాడు. నానోమీటర్స్ని మనం మీటర్లో మార్చి కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనం మ్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా ఫార్ములా మనకు తెలుసు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా ఫార్ములా యూజ్ చేసుకుని, సి అంటే ఎంత, ఇది స్పీడ్ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, ప్లస్ ఇక్కడ 400 నానోమీటర్స్ అంటే ఏంటి, నానోమీటర్ అంటే ఏంటి, 10⁻⁹ మీటర్స్ అనమాట. నానోమీటర్స్ అంటే 10⁻⁹ మీటర్స్. ఓకే, అది యాంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 మీటర్స్. సో ఇది నానోమీటర్ కాబట్టి యాంగ్స్ట్రమ్ కన్నా పెద్దది కాబట్టి 10⁻⁹ మీటర్స్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 7.5 × 10⁻14 హెర్ట్జ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 పైకి వెళ్తే ప్లస్గా మారుతుంది. అది సింప్లిఫై చేస్తే మనకి 10⁻14 హెర్ట్జ్ వస్తుంది అనమాట. ఓకే, సెకండ్ ఇన్వర్స్ వస్తుంది. ఇక్కడ మీటర్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఇన్వర్స్ మిగులుతుంది. సెకండ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే హెర్ట్జ్ అనమాట ఇది. ఓకే, అది ఇది ఏ ఫ్రీక్వెన్సీ యూస్ చేశాడు, ఇక్కడ 400 అంటే వైలెట్ది యూస్ చేశాడు. అలాగే రెడ్ది యూస్ చేస్తే 750ని కూడా అలాగే చేయాలన్నమాట, 750 యూస్ చేసి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెడ్ లైట్ అనమాట 750 యూస్ చేయాలి. అంటే సి బై లాంబ్డా, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇది, ప్లస్ లాంబ్డా అంటే 750 కదా, అంటే 750 × 10⁻9 మీటర్స్. ఎందుకంటే నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మీటర్లో మార్చుకోవాలన్నమాట మనం. ఓకే, దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 4.00 × 10⁻14 హెర్ట్జ్ వస్తుంది. సో ద రేంజ్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఈజ్ ఫ్రమ్ 4 × 10⁻14 to 7.5 × 10⁻14. ఈ వాల్యూస్ వచ్చి ఇది రెడ్కి వచ్చింది మనకి, ఇది వైలెట్కి వచ్చింది మనకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూనిట్స్ అనమాట. సో వేవ్ లెంత్ని ఫ్రీక్వెన్సీలో మనం ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఇది ఇచ్చాడు, క్యాల్కులేట్ వేవ్ నెంబర్, అంటే మ్యూ పైన ఇలా బార్ ఉంటుంది అని చెప్పుకుందాం మనం నిన్న క్లాస్లో. వేవ్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎల్లో రేడియేషన్ అంటున్నాడు. మ్యూ బారు మ్యూ, ఈ రెండు క్యాల్కులేట్ చేయమంటున్నాడు. మ్యూ బార్ అంటే వేవ్ నెంబరు, మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ. హ్యావింగ్ వేవ్ లెంత్ 5800 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనమాట. అంటే వేవ్ లెంత్ ఇచ్చాడు, లాంబ్డా ఇచ్చాడు 5800 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. దాన్ని వేవ్ నెంబర్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, ప్లస్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేయమంటున్నాడు. సింపుల్గా మనకి వేవ్ నెంబర్ అంటే ఎంత, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుందాం, 1/λ. ఫార్ములా ఏంటి, 1/λ. దీనికి ఫార్ములా ఏంటి, 1/λ. దీనికి ఫార్ములా ఏంటి, c/λ. c అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ మ్యూ బార్ అంటే ఇది మనకి ఇచ్చాడు కాబట్టి లాంబ్డా వాల్యూ 1/λ, అంటే 1/λ అంటే 5800 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చాడు. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని మనం మీటర్స్లో మారిస్తే 10⁻10 మీటర్స్ -10 మీటర్స్ వస్తుంది. ఓకే, సో దాన్ని సింప్లిఫై చేస్తే ఈ మొత్తం క్యాల్కులేషన్స్ అంతా చేస్తే ఈ వాల్యూని 1/5800 × 10⁻10 మీటర్స్ని క్యాల్కులేట్ చేస్తే ఈ మీటర్ కాస్త మీటర్ ఇన్వర్స్గా మారుతుంది, ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి. సో 1/5800 × 10⁻10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1.724 × 10⁻6 అవుతుంది అనమాట. 10⁻10 పైకి వెళ్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో దాన్ని సెంటీమీటర్ ఇన్వర్స్లో మారిస్తే
10⁶ కాస్త 10⁴ సెంటీమీటర్స్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే. సో ఆ విధంగా మనకి ఇంత వాల్యూ మ్యూ బార్ అనేది అంటే వేవ్ నెంబర్ అనేది 1.724 × 10⁴ సెంటీమీటర్స్ ఇన్వర్స్ మనకి వచ్చిందనమాట. జనరల్గా ఈ వేవ్ నెంబర్ అనేది సెంటీమీటర్ ఇన్వర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది సెంటీమీటర్ ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేస్తే ఇంత వాల్యూ వచ్చింది. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే c/λ. ఇక్కడ ఇచ్చాడు చూడండి, c/λ. c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇది. దాని తర్వాత ఈ 5800ని ఆంగ్స్ట్రామ్ యూనిట్స్లో మార్చి మీటర్స్లో మార్చి ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ని మీటర్స్లో మార్చి దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 5.172 × 10⁻14 సెకండ్ ఇన్వర్స్ అన్నమాట. సెకండ్ ఇన్వర్స్ లేకపోతే హెడ్జ్ కూడా మనం అనవచ్చు. ఓకే. సో ఆ విధంగా మనకి ఈ 3 ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇది తీసేద్దాం ముందు మనం. సో పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే మనం వేవ్ని వచ్చేది చూసాం ఇప్పటివరకు. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటేనే వేవ్ నేచర్ అనమాట. టోటల్గా రేడియో వేవ్స్ అనేసి యూవీ రేడియేషన్ అనేసి, విజిబుల్ రేడియేషన్ అనేసి, మైక్రోవేవ్, ఐఆర్, ఎక్స్రేస్, గామా రేస్, ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్ నేచర్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఆ రేడియేషన్కి పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది అనేసి మనం ప్రీవియస్లో కొంచెం డిస్కస్ చేసాము. దాన్ని ఇక్కడ మనం అది ఎందుకు చెప్తున్నారు పార్టికల్ నేచర్ ఉంటుందనేసి, దాని యొక్క థియరీ ఏంటి అని మనం చూద్దాం ఇక్కడ. సో హెడ్డింగ్ ఏంటి? పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అనమాట. ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో క్వాంటమ్ థియరీ మనం డీటెయిల్గా చివరిలో నేర్చుకుంటాము. అటామిక్ స్ట్రక్చర్ చివరి క్లాసెస్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాము. ఇక్కడ ప్లాంక్స్ అనే ఆయన కొన్ని సజెషన్స్ చేశాడనమాట ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి. ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ ఫినామినన్ సచ్ యాస్ డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది తీసేద్దాం. డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఒక రేడియేషన్ ఇలా వస్తుంది, దానికి ఏదైనా ఒక అడ్డు తగిలింది ఇక్కడ అడ్డు. సో ఈ రేడియేషన్ దీని మీద పడి అది ఇలా కన్వర్ట్ అవుతుంది, దాని యొక్క డైరెక్షన్ని మార్చుకుంటుంది. దాన్ని డైఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ ఇచ్చాడు, దాని మీద స్టార్ పెట్టాడంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇచ్చాడు. డైఫ్రాక్షన్ ఈజ్ ద బెండింగ్ ఆఫ్ వేవ్ అరౌండ్ అన్ అబ్స్టకిల్. ఇక్కడ అబ్స్టకిల్ ఉంటే ఈ వేవ్ అనేది ఇలా దాని మీద పడి ఇలా పక్కకి బెండ్ అవుతుంది, దాన్ని డైఫ్రాక్షన్ అంటారు. అది వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అన్నమాట. అది ఒక వేవ్ వస్తుంటే దాని యొక్క దారిలో ఒక అబ్స్టకిల్ ఉంటే అది దాని మీద పడి అది దాని యొక్క దిశను మార్చుకుంటుంది, దాని యొక్క వేని మార్చుకుంటుంది అనమాట. అండ్ ఇంటర్ఫరెన్స్ అంటున్నాడు ఇక్కడ. ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటంటే తీసేద్దాం. ఒక వేవ్ ఇటు నుంచి వస్తుంది, ఇంకో వేవ్ ఇటు నుంచి వస్తుంది. వేవ్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇంకో వేవ్ ఇలా వస్తుంది. ఈ రెండు ఢీకొంటే దీనికి ఉన్న యాంప్లిట్యూడ్ ఇంత, దీనికి ఉన్న యాంప్లిట్యూడ్ ఇంత. యాంప్లిట్యూడ్ అంటే ఇలా వస్తుంది కదా, దీని యొక్క హైట్ అన్నమాట, ఈ హైట్. సో ఈ రెండు వచ్చి ఇక్కడ ఢీ కొట్టినప్పుడు ఇంకో వేవ్ వీటికి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఇంకో వేవ్ ఇలా జనరేట్ అవుతుంది. దాని యొక్క యాంప్లిట్యూడ్ సమ్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్స్ అవ్వచ్చు, లేకపోతే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అవ్వచ్చు. ఓకే. సో ఈ యాంప్లిట్యూడ్ యాడ్ అయిపోయి యాంప్లిట్యూడ్ పెద్దగా మారొచ్చు ఇలాగా, లేకపోతే సబ్స్ట్రాక్ట్ అవుద్ది. ఈ యాంప్లిట్యూడ్ నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేసి వచ్చింది తగ్గిపోవచ్చు, యాంప్లిట్యూడ్ తగ్గిపోవచ్చు. సో అలాంటి ఫినామినాన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు అన్నమాట. ఓకే. సో ఆ విధంగా ఒక రెండు వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఢీ కొట్టుకున్నప్పుడు ఆ రిజల్టెంట్ వేవ్ ఇంకో కొత్త వేవ్ ఫామ్ అవుతుంది. ఆ రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ పెరగొచ్చు, లేకపోతే తగ్గొచ్చు. సో అలాంటి ఫినామినాన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు అన్నమాట. ఓకే.
కెన్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ బై ద వేవ్ నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో, ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ ఓన్లీ మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి ఓన్లీ వేవ్ నేచర్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. పార్టికల్ నేచర్‌తో ఈ రెండిటిని మనం దీన్ని డైఫ్రాక్షన్‌ని, ఇంటర్ఫిరెన్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. పార్టికల్ నేచర్ ఇస్తే గనుక. ఓన్లీ వేవ్ నేచర్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. హౌఎవర్ కానీ కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి. అవి ఈ వేవ్ నేచర్‌తో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఆ ప్రాపర్టీస్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. ఓన్లీ పార్టికల్ నేచర్‌తోనే మనం అవి ఎక్స్‌ప్లెయిన్ చేయగలం అన్నమాట. ఓన్లీ పార్టికల్ నేచర్ ఉంటేనే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి వేవ్ నేచర్ ఉంటే ఈ డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. కానీ ఇక్కడ 3 పాయింట్స్, 4 పాయింట్స్ ఇచ్చాడు. సో, వాటిని మాత్రం మనం వేవ్ నేచర్‌తో ఈ పాయింట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. కానీ ఆ పాయింట్స్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి ప్రాపర్టీస్ కింద ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ కింద ఉంటాయి. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి పార్టికల్ నేచర్ ఉంది అనేసి మనం ఒప్పుకోవాలి. లేకపోతే వాటిని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేమనమాట. ఎందుకంటే పార్టికల్స్ ద్వారానే ఆ ప్రాపర్టీస్ అనేవి మనకి ప్రూవ్ అవుతాయన్నమాట. ఓకే. అవేంటిది? However, following are the some of the observations which could not be explained with the help of even the electromagnetic theory of 19th century. అంటే వేవ్ థియరీ అనమాట. సో, అవి ఏంటంటే ద నేచర్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ హాట్ బాడీస్, బ్లాక్ బాడీ రేడియేషన్. అంటే మనం ఒక మెటీరియల్ని హీట్ చేసినప్పుడు, బాగా హీట్ చేసినప్పుడు ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర అది ఒక్కొక్క టైప్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. ఒక 100 డిగ్రీస్ హీట్ చేస్తే, లేకపోతే ఒక మెటల్ తీసుకొని దాన్ని 400 డిగ్రీస్ హీట్ చేసాం. అది ఒక టైప్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. 500కి తీసుకెళ్ళాం టెంపరేచర్, అది ఇంకో టైప్ ఆఫ్ రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. అదే 1000కి తీసుకెళ్ళాం, అది ఇంకో టైప్ ఆఫ్ రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. అంటే టెంపరేచర్ని బట్టి టెంపరేచర్ మారుస్తూ ఉంటే ఆ మెటల్ అనేది రిలీజ్ చేసేటటువంటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా చేంజ్ అయిపోతుందన్నమాట. ఓకే. దాని యొక్క ఫ్రీక్వెన్సీ కానీ, వేవ్ లెంత్ కానీ, అది రిలీజ్ చేసేటటువంటి ఈ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ, వేవ్ లెంత్ కానీ చేంజ్ అయిపోతుందన్నమాట విత్ టెంపరేచర్. సో, ఈ నేచర్ని మనం వేవ్ థియరీతో ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. పార్టికల్ నేచర్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అది చూద్దాం. సో, తర్వాత ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ వెన్ రేడియేషన్ స్ట్రైక్స్ ఇట్, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. దాని గురించి మనం టోటల్గా డిస్కషన్ మనం చేస్తాం. కానీ ఇప్పుడు మనం సింపుల్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక మెటల్ ఉంది, ఇక్కడ ఒక మెటల్ ఉంది, గోల్డ్ మెటల్ అనుకోండి. దీని మీద మనం ఒక రేడియేషన్ని ఇలా ఇర్రేడియేట్ చేస్తున్నాం. ఇర్రేడియేషన్ అంటే ఏంటంటే దాన్ని ఆ లైట్తో, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లైట్తో ఈ మెటల్ మీద గురి చేస్తున్నాం అన్నమాట. దాని మీద లైట్ని పడేటట్టు విత్ ఫోర్స్తో పడేటట్టు చేస్తున్నాం. ఫోర్స్తో పడేటట్టు చేస్తే ఈ లైట్ అనేది ఈ మెటల్ మీద ఫోర్స్తో పడేటట్టు చేస్తే ఈ మెటల్లో ఏముంటాయి? యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఎజెక్ట్ అవుతుంది అన్నమాట ఇలాగ. సో, ఎలక్ట్రాన్ అనేది ఏంటి? ఎలక్ట్రాన్ అనేది ఒక పార్టికల్. ఆ పార్టికల్ అనేది ఈ మెటల్ నుంచి బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ లైట్ అనేది దాన్ని ఢీ కొడుతుంది అనమాట. లైట్ అనేది వేవ్, ఎలక్ట్రాన్ అనేది పార్టికల్. ఒక పార్టికల్ని ఇంకో పార్టికల్ ఢీ కొడితే బయటకు వస్తుంది, కానీ వేవ్ ఢీ కొడితే బయటకు రావడం ఏంటి? అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా పార్టికల్ నేచర్ ఉంది అనేసి ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనకి చెప్తుంది అనమాట. ఓకే. అంటే ఒక రాయి ఉంది, ఆ రాయిని కదపాలంటే ఇంకో రాయితో కొట్టాలి. అంతేగాని ఆ రాయి మీద మనం లైట్ వేస్తే అది ఊగుద్దా? ఊగదు. కానీ ఇంకో రాయితో కొడితే అది ఊగుద్ది. అలాగే ఇక్కడ ఎలక్ట్రాను ఈ ఆటం నుంచి బయటకు వస్తుంది అంటే ఇది ఒక పార్టికల్ అయి ఉండాలి. ఈ లైట్ అనేది ఒక పార్టికల్ ఫామ్ అయి ఉండాలి. ఆ విధంగా అన్నమాట. సో, అది కూడా పార్టికల్ నేచర్ని మనకి ఇస్తుంది అన్నమాట. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు ఆ ఫినామినాన్ని. దాని తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటున్నాడంటే
వేరియేషన్ ఆఫ్ హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటున్నాడు. హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏంటంటే ఇది తీసేద్దాం ఇక్కడ నుంచి. హీట్ కెపాసిటీ ఏంటంటే ఇక్కడ ఒక 2 మెటల్స్ ఉన్నాయి, 3 మెటల్స్ ఉన్నాయి. ఇదొక మెటల్, ఇదొక మెటల్, ఇదొక మెటల్. సో ఈ మెటల్కి మనం కొంచెం టెంపరేచర్ ఇచ్చాం. అది టెంపరేచర్ మనం ఇవ్వంగానే ఇది కొంచెం వేడెక్కుతుంది, ఇదొక వేడెక్కుతుంది. ఈ మెటల్ కూడా టెంపరేచర్ ఇచ్చాం. అది అంటే దీనికి 10 degrees పెంచాం, దీనికి కూడా 10 degrees పెంచాం. ఇక్కడ దీనికి 10 degrees టెంపరేచర్ ఇచ్చాం, దీనికి కూడా 10 degrees టెంపరేచర్ ఇచ్చాం. ఈ మెటల్ కూడా మనం 10 degrees టెంపరేచర్ ఇచ్చాం. అంటే ఇక్కడ 10 degrees ఇస్తే ఈ మెటల్ ఎంత వేడెక్కుతుందో, ఇక్కడ 10 degrees ఇస్తే ఈ మెటల్ కూడా అంతే వేడెక్కుతుందా? ఎక్కదు, డిఫరెంట్గా ఉంటుంది. దాని హీట్, అది అబ్జర్వ్ చేసుకునేటటువంటి హీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇనుము ఐరన్ తీసుకున్నాము, గోల్డ్ తీసుకున్నాము, ప్లాటినం తీసుకున్నాము. ఆ మూడింటికి మనం 10 degrees, 10 degrees, 10 degrees మనం టెంపరేచర్ని ఇచ్చాం. అప్పుడు అది ఎంత వేడి తీసుకుంటుంది, అది ఎంత వేడి అవుతుంది అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విధంగా మనకి అంటే హీట్ కెపాసిటీస్ అన్నమాట. ఒక టెంపరేచర్ ఇస్తే ఆ టెంపరేచర్కి అనుగుణంగా అవి వాటి యొక్క హీట్ని ఎలా పెంచుకోగలవు, అది ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది అన్నీ కూడా ఆ టెంపరేచర్తో పాటు అన్నీ కూడా ఒకే విధంగా హీట్ కెపాసిటీని పెంచుకోవు, డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి ఎక్కువ హీట్ అవ్వచ్చు, ఒకటి అంత ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ హీట్ అవ్వచ్చు, ఇంకోటి ఇంకా తక్కువ హీట్ అవ్వచ్చు. అలాంటి ఫినామినాన్ని వేరియేషన్ ఆఫ్ హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్ అంటారు. యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నమాట. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనకి పార్టికల్ నేచర్ కావాలి. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి పార్టికల్ నేచర్ కావాలి మనకి. ఓకే, అది కూడా వస్తుంది, అది చూద్దాం. ఇక 4th పాయింట్ ఏముంది, పార్టికల్ నేచర్ కావాల్సింది లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు హైడ్రోజన్. అంటే మనకి హైడ్రోజన్ గ్యాస్ ఉంది, హైడ్రోజన్ గ్యాస్ కదా, గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, గ్యాస్ మాలిక్యూల్స్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం ఇర్రేడియేట్ చేస్తే ఈ గ్యాస్ మాలిక్యూల్ అనేది ఈ ఇర్రేడియేట్ చేసినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని టోటల్గా అబ్జర్వ్ చేసుకోవట్లా, కొన్ని పర్టికులర్ పోర్షన్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. టోటల్గా వచ్చిన దాన్ని టోటల్గా అబ్జర్వ్ చేసేసుకోవట్లా. అంటే ఈ రేడియేషన్లో, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఇది హైడ్రోజన్ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, కొన్ని ఫ్రీక్వెన్సీస్ని వదిలేస్తుంది. ఫ్రీక్వెన్సీ కానీ వేవ్ లెంత్ కానీ కొన్నిటి మాత్రమే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, కొన్ని అలాగే రిలీజ్ చేసేస్తుంది. సో ఆ ఫినామినా అంటే ఈ స్పెక్ట్రా అంటే ఏంటంటే అది అబ్జర్వ్ చేసింది, ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని అబ్జర్వ్ చేసుకుంది, ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని రిలీజ్ చేసింది అనేటటువంటి ఒక ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ వస్తాయి అన్నమాట. స్పెక్ట్రా లాగా ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ వస్తాయి, స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇలాగా. సో ఆ ఫినామినాన్ని స్పెక్ట్రా అంటారు. స్పెక్ట్రా అంటే ప్లూరల్, స్పెక్ట్రమ్ అంటారు అన్నమాట. లైన్స్ వస్తాయి ఇలాగా. సో దాన్ని లైన్ స్పెక్ట్రా ఆఫ్ యాటమ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు హైడ్రోజన్ అంటున్నాడు. స్పెషల్గా ఇక్కడ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో ఇవి కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక మెటీరియల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో ఇర్రేడియేట్ చేసినప్పుడు, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ మెటీరియల్ మీద పడేలాగా చేసినప్పుడు ఇవన్నీ మనకి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో దీస్ ఫినామినా indicate that the system can take energy only in discrete amounts. అంటే పార్టికల్స్ లాగా తీసుకుంటే, డిస్క్రీట్ అంటే పాయింట్ బై పాయింట్ తీసుకుంటే, అంటే వచ్చినట్టు అది అబ్జర్వ్ చేసేసుకోవట్లా,
ఆ వచ్చిన రేడియేషన్‌లోంచి కొంత పోర్షన్‌ని అది తీసుకుంటుంది. కొంత అంటే ఏంటి? కంటిన్యూయస్‌గా లేదిక్కడ. బ్రేకప్ అయ్యి వస్తుందక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో, ఆ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి పార్టికల్ నేచర్ ఉంటుంది అనేసి ప్రూవ్ అవుతుందన్నమాట. ఈ పాయింట్స్‌ని ప్రూవ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి పార్టికల్ నేచర్ ఉంటుంది అనేది ప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే. ఆల్ పాసిబుల్ ఎనర్జీస్ కెనాట్ బి టేకెన్ అప్ ఆర్ రేడియేటెడ్. చెప్పాను కదా, ఇక్కడ వచ్చినట్టుగా అన్ని ఫ్రీక్వెన్సీస్ని హైడ్రోజన్ గ్యాస్ తీసేసుకోవట్లా, అందులోంచి కొన్నిటిని మాత్రమే అది తీసేసుకుంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడ వరకు చెప్పుకుందాము, ఆ పాయింట్స్ చెప్పుకుందాము. దాని తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది బ్లాక్ బాడీ అంటే ఏంటి, బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి, దాని యొక్క అబ్జర్వేషన్స్, హార్ట్ ఆబ్జెక్ట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎలా ఎజెక్ట్ చేస్తాయి, అదంతా ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.